హలో హాయ్ అందరికీ నమస్తే. భారత రాజ్యాంగం గురించి ఇది 9వ వీడియో. ఈ వీడియోలో మనకున్నటువంటి 6 ప్రాథమిక హక్కులలో 6వ హక్కు అయినటువంటి రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్పుకుంటాము. మరి రాజ్యాంగ పరిహారపు అంటే పంచాయతీలు చేసినప్పుడు ఏంటంటే మరి దీనికి పరిష్కారం ఏంది, దీని పరిహారం ఏం చేద్దాం అని అంటారు కదా. సో ఇక్కడ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఉంది. మరి రాజ్యాంగ పరిహారపు అన్నప్పుడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పటి వరకు మనం 5 ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకున్నాం కదా. ఈ 5 ప్రాథమిక హక్కులకు వాటి అమలు చేసే క్రమంలో ఏదైనా భంగం ఏర్పడినప్పుడు, మన హక్కులను పొందే క్రమంలో మనకు ఆటంకం ఏర్పడినప్పుడు మరి దాన్ని ఆ అన్యాయాన్ని సరిదిద్దడం కోసం మనం ఈ యొక్క సుప్రీంకోర్టును, హైకోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి మనకు 32వ ఆర్టికల్ చెప్తుంది. ఈ 32వ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, మనకు ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు మన పిటిషన్ను పరిశీలించి దాన్ని అన్యాయాన్ని సరిదిద్దడానికి పరిహారం చూపించే దిశగా రిట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటుందని 32వ ఆర్టికల్ చెప్తుంది. అంటే 32వ ఆర్టికల్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు కోసం 32వ ఆర్టికల్లో ఏం చెప్తుంది అంటే, మనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు హైకోర్టు, సుప్రీంకోర్టులో. ఆ భంగాన్ని పూరించడానికి పరిహారం చూపించే దిశగా సుప్రీంకోర్టు, హైకోర్టు రిట్లను జారీ చేసి అధికారం ఉంటుందని చెప్తుంది. ఎగ్జాంపుల్ ఈ రిట్ల గురించి చెప్పాలంటే, మన హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని మనం పోలీసు వాళ్ళు తీసుకుపోయినప్పుడు 2-3 రోజులైనా సరే ఆ వ్యక్తి జాడ తెలియనప్పుడు మనం ఈ హెబియస్ కార్పస్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వేసినప్పుడు ఏంటంటే ఒక రిట్ను జారీ చేస్తుంది, అదే హెబియస్ కార్పస్. దీని ప్రకారం ఏంటంటే ఆ వ్యక్తిని 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలనే ఆదేశాలను జారీ చేస్తుంది. సో దీంతో పోలీసులు ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా తీసుకొస్తారు కాబట్టి తన ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చేస్తారు. సో ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ పరిహారపు హక్కును ఏ విధంగా అన్నాడు అంటే, రాజ్యాంగానికి ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఆత్మ మరియు గుండెకాయ లాంటిదని పేర్కొనడం జరిగింది. 33వ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే, సైన్యంలో పనిచేసే వారికి మన ప్రాథమిక హక్కులు ఎంత మేరకు పనిచేస్తాయనే నిర్ణయం పార్లమెంటు చేస్తుందని చెప్పడం జరుగుతుంది. 34వ ఆర్టికల్ కూడా ఈ సైనిక శాసనాలు అమల్లో ఉన్న ప్రాంతంలో ఎంత మేరకు పనిచేస్తాయి ఈ ప్రాథమిక హక్కులు అనే నిర్ణయం పార్లమెంటు చేస్తుందని చెప్తుంది. ఈ రెండింటికి అనుగుణంగా చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందని 35వ ఆర్టికల్ చెప్తుంది. సో ఇప్పటి వరకు మనం ప్రాథమిక హక్కుల భావన అయితే అయిపోయింది. మనకు నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆర్టికల్స్తో మేము ముందుకు వస్తాను. మన ప్రీవియస్ వీడియోలో మిగిలిన ఆర్టికల్స్ గురించి చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.